కిమ్ మామ ఒబేసిటీతో పోవడానికి రెడీగా ఉన్నాడు గైస్. ప్రస్తుతానికి కిమ్ మామని బాధిస్తున్న అతిపెద్ద ప్రాబ్లం ఇదే. కిమ్ మామ బరువు తగ్గితే ఒక బాధ, తగ్గకపోతే ఒక బాధ. వీడియో చివరి దాకా చూడండి. మీకు నార్త్ కొరియా అంత సీక్రెటివ్ స్టేట్ అయినా సరే ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి బయటికి ఎలా వస్తుందో వీడియో చివరిలో చెప్తాను. ఇంకా పూర్తి కథనంలోకి వెళ్ళిపోతే కిమ్ మామ పుట్టింది 1984లో. అంటే ఇప్పుడు ఆయన ఏజ్ 40 సంవత్సరాలు. కిమ్ మామ ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు. కిమ్ మామ బరువు 140 కిలోలు. ఇది కిమ్ మామని సివియర్లీ ఒబేస్ కేటగిరీ కింద పెడుతుంది. 2021లో కిమ్ మామ కొంచెం తగ్గాడా అన్నట్టు బయట కనిపిస్తా ఉంటది అనమాట. కనిపించడం కాదు, నిజంగానే 20 కిలోల దాకా తగ్గాడు. అయితే ఈ విషయం అక్కడి ప్రజలని బాగా బాధ పెట్టింది. అదేంట్రా లావు ఉన్నవాడు తగ్గితే మంచిదే కదా అని అనుకోవచ్చు మనం. కానీ అక్కడి ప్రజలు మాత్రం కిమ్ మామకి ఏదో జబ్బు వచ్చిందేమో, అందుకే సన్నగా అయిపోయాడేమో అనుకున్నారు. ఇంకొంతమంది అయితే కిమ్ మామ కనిపించగానే ఏడవడం మొదలు పెట్టారు. నార్త్ కొరియా సమాజం ఇలా ఎందుకుందంటే అక్కడ సగానికి సగం జనాలకి తిండి కూడా దొరకని పరిస్థితి. దేశం మొత్తం మీద ప్రజలు మాల్ న్యూట్రిషన్ తో ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి సమాజంలో ఓవర్ వెయిట్ అనేది వెల్త్ తో సమానం అన్నమాట. అంటే వాళ్ళ దృష్టిలో ఎవరైనా లావుగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు. అంతెందుకు, ఇండియాలో కూడా మన ముందు తరం ఇలానే ఉండేది. సో తిరిగి కిమ్ మామ దగ్గరికి వస్తే నార్త్ కొరియా ఇంకా రాజరికంలానే ఉంది కాబట్టి ఆ రాజ్యంలో రాజు లావుగా ఉన్నాడంటే అర్థం ఆ రాజ్యం ప్రజలు దాన్ని రాజ్యం సుసంపన్నంగా సుభిక్షంగా ఉన్నట్టు చూస్తారు. సో కిమ్ మామ వెయిట్ లాస్ అవడంతో అక్కడున్న ప్రజలంతా కంగారు పడడం మొదలు పెట్టారు. సో కిమ్ మామ మళ్ళీ లావ్ అయిపోయాడు. తగ్గడం కష్టం గానీ లావ్ అవ్వడం ఎంతసేపు. ఇదే కాకుండా రోజు సిగరెట్లు, మందు, సివియర్ స్ట్రెస్ కి లోన్ అవుతున్నాడంట కిమ్ మామ. ఆల్రెడీ కిమ్ మామకి హై బీపీ, డయాబెటీస్ ఉన్నాయి. అండ్ ఇది ఇలానే కంటిన్యూ అయితే హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇది హెరిడిటరీగా కిమ్ ఫ్యామిలీకి వస్తూనే ఉంది. కిమ్ తాత వాళ్ళ నాన్న ఇద్దరు హార్ట్ అటాక్ తోనే పోయారు. కిమ్ తాతేమో 1994లో, కిమ్ నాన్న 2011లో హార్ట్ అటాక్ ఇష్యూస్ తో చనిపోయారు. నార్త్ కొరియాలోని అధికారులు కిమ్ కి కూడా ఇదే గతి పడుతుందని భయపడుతున్నారు. అందువల్లే ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రపంచంలో ఉన్న బెస్ట్ మెడిసిన్ ని తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు చెప్పినట్టే కిమ్ మావకి ఇంకా 40 సంవత్సరాలే. కానీ ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల కిమ్ డైనాసిటీని నెక్స్ట్ ఎవరు రూల్ చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దానికి అన్ని వేళ్లు కిమ్ జాంగ్ ఉన్ 10 ఏళ్ల కూతురు వైపు చూపిస్తున్నాయి. రీసెంట్ గా కిమ్ తన 10 ఏళ్ల కూతుర్ని ప్రతి ఈవెంట్ కి తీసుకెళ్తున్నారు. ఈ అమ్మాయి కాకుండా కిమ్ కి ఇంకా వేరే పిల్లలున్నారనే రిపోర్ట్స్ వస్తున్నా సరే వారి గురించి ఎవ్వరికీ తెలియదు. సో తినే నార్త్ కొరియా రాజ్యాన్ని కిమ్ అనంతరం పరిపాలించొచ్చు. వీడియో మొదట్లో చెప్పినట్టు ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటికి ఎలా వస్తుందంటే సౌత్ కొరియా స్పై ఏజెన్సీస్ నార్త్ కొరియాలో జరిగే ప్రతి అంశాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. అలానే ఈ విషయాలు కూడా బయటపడ్డాయి. వీడియో ఇక్కడ దాకా చూసారంటే మా కాంటెంట్ మీకు కొద్దో గొప్ప నచ్చే ఉండాలి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక్కడ మీరు ఖర్చు పెట్టే ప్రతి క్షణానికి వాల్యూ ప్రొవైడ్ చేసే పూచి మాది. ఈ ఇంట్రెస్టింగ్ కథనాన్ని మీ ఫ్రెండ్స్ తో కూడా పంచుకోండి. మరో ఇంట్రెస్టింగ్ కథనంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం.